హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మన ప్రతి ప్రార్థనలకు తగిన సమయంలో జవాబు దయచేదురుగాక. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. నెహెమ్యా షూషాను కోటలో ఉన్నాడు. అయితే ఒక విషయము నెహెమ్యాకు తెలిసింది. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయని, దేవాలయము శిథిలమైపోతున్న పరిస్థితులకు వచ్చిందని, యెరూషలేంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయని ఎప్పుడైతే నెహెమ్యాకు తెలిసిందో, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమే ఆ ఆలోచన సఫలపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయా? మంచి తలంపులు ఉన్నాయా? దైవ తలంపులు ఉన్నాయా? అయ్యో, ఈ కార్యం జరిగితే బాగుండు, నా పిల్లల జీవితంలో ఈ కార్యం జరిగితే బాగుండు, నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే బాగుండు అని మంచి మంచి ఆలోచనలు కలిగి ఉన్నావా? కానీ ఏ కార్యం జరగట్లేదా? ఈరోజు ప్రార్థన చేయి. దేవా, నీ దాసుని ప్రార్థన మొరను ఆలకించి ఈ దినమే, ఈ క్షణమే అయ్యా దాన్ని సఫలపరిచయ్యా. ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే నా ప్రభు ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో ఒక నూతన కార్యము ప్రారంభించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అడుగు, దేవా, ఈ దినమే నా హృదయ ఆలోచనలు సఫలపరచయ్యా. నువ్వు తప్ప ఎవ్వరు కార్యము చేయలేరయ్యా. నువ్వే అద్భుతాలు చేయువాడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు, సమస్యలను పరిష్కరించేవాడవు నీవే, సమస్యలను చక్కదిద్దగలిగే దేవుడవు నీవే అని నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే నెహెమ్యాలాగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు, నీ ఆలోచనలు సఫలపరుస్తాడు. ఈ సమయంలో మొరపెడతావా? చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నెహెమ్యా అంటున్నాడు, అయ్యా నీ దాసుని మొరను ఆలకించు, హృదయ ఆలోచనలను సఫలపరచు. దేవా, ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయ ఆలోచనలు సఫలపరచండి అయ్యా. వారి యొక్క మొరలకు జవాబు దయచండి అయ్యా. వారి కుటుంబాల్లో, వారి పిల్లల జీవితాల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో నూతన కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి, వారి యొక్క హృదయ కోరికలను, ఆశలను నెరవేర్చమని వేడుకొనిచున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని, ఈ వాక్యమును మా యొక్క హృదయాల్లో ఫలింపజేసి మహిమను మీరే పొందుకోమని నజరేయుడు యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.